కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం కూసుంటే లేవరాదట, లేస్తే కూసోరాదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? అన్నది ఎవలో కాదు, ఖుద్దు అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్కరే. మరి ఇప్పుడెందుకు అన్నది ఆమెకు అట్టెట్లా అనిపించాయంటే మంత్రి మేడంని అడుగుదాం పాండ్రి. అమ్మ మహిళా మంత్రి సీతక్క మేడం ఇక చెప్పుండ్రి. ఆమె కూర్చుంటే లేవదు, లేస్తే నిలబడదు. పాకాల కొత్త కూడా వచ్చి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి 7 నగరాలు బిర్యాలు తెచ్చుకుంటారు. ఇన్నరా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటారు మేడం? అసలు ముచ్చట చెప్పుండ్రి. ఇలా అంటది, నువ్వు జీవితాంతం మంత్రిగా ఉన్నా ములుగు నియోజకవర్గం అభివృద్ధి చేయలేవట. అమ్మా మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు చేసి ఏ వెలుగబెట్టేది షై సర్కార్ ఏలువడిలా మంత్రిగా ఇమానందిన్న అడవి బిడ్డ సీతక్క జీవితాంతం మంత్రిగా ఉన్న ములుగును ఎక్కదీపములే ఎలుగబెట్టవు అనేసరికి మంత్రి సీతక్క మంచిగానే కోపానికి వస్తున్నది గాని, అమ్మా మహిళా మంత్రి సీతక్క మరి ఇన్ఛార్జి మంత్రులుగా వచ్చి ములుగు జిల్లాను మంచిగా చేయలేదు కావచ్చు, కానీ మీరు మాత్రం అడవి బిడ్డల గోసలు చూసినోళ్ళు, గిరిజన బిడ్డల బతుకులు చూసినోళ్ళు కాబట్టి మీరు మంత్రి అయితే ములుగు జిల్లాలో ఉన్న తండావాసుల తండ్లాటలు పోయి వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఆశతోని మిమ్మల్ని మంత్రిని చేసిండ్రు మేడము. మరి ఏలువడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఇప్పటి వరకు తండాల్లో ఉన్న గిరిజనులకు పథకాల అందింది లేదు, వాళ్ళ బాధలు వాపింది లేదు. పేరుకు 2-3 తండాల తండ్లాటలు వాపితిరి, తతిమ గిరిజన గూడాలు ఇప్పటి వరకు పట్టించుకున్నది లేదా? మీరు ఏం ఎలుగబెడతలేరనే కదా మేడము ఏడికి పోయినా పబ్లిక్ మీ షై సర్కారు మీదికి మీ మీదికి కోపానికి వచ్చి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నది, ఇందిరామ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నది, అమ్మలక్కలకు నెలకు 2500 పథకం ఎప్పుడు కొలాయిస్తారని అంటున్నది. ఇప్పుడన్నా ఇగురంతో వెంటనే అమ్మలక్కలకు పథకాలు అందించి ఆదివాసీ బిడ్డల ఆలతు మార్చేటట్టు వాళ్ళకు సవలతులు చెయ్యండి మేడము. ఇట్లా ఉత్తగా పొద్దుపోతే ఏమొస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.